మోడీ సర్కార్కి నీట్ అయితే తలనొప్పి కాబోతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రపు విద్యా వ్యవస్థే ఉండాలని కోరుకుంటున్నారు. అక్కడే వాళ్ళ హవా నడుస్తుంది, వాళ్ళ కథ నడుస్తుంది. అదే సందర్భంలో నీట్లో జరిగినటువంటిది అది పొరపాట లేకపోతే రొటీన్గా జరిగిందా తెలియదు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది నీట్ వ్యవహారంలో. అక్కడ తప్పు మోడీ చేయడు లేకపోతే అమిత్ షా చేయడు, కానీ తప్పు జరిగింది అన్న ఒక ఫీలింగ్ జనంలోకి వెళ్ళినప్పుడు ఆ వ్యతిరేకత ప్రభుత్వాన్ని మీదనే వెంటాడుతుంది. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టులో వైద్య విద్యా కోర్సులో ప్రవేశ పరీక్షల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్కి ఉన్న పవిత్ర దెబ్బతిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించి ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పందనలు తెలియజేయాలని, నీట్ యూజీ 2024లో ప్రశ్నాపత్రం లీకేజీ అవకతవకలు జరిగినందున ఆ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ 10 మంది నీట్ అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్ల మీద మంగళవారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ అమానుల్లాతో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది. పరీక్షలో అవకతవకలు జరిగాయని, వేలాది మంది విద్యార్థులు నష్టపోయారని పిటిషన్ల తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కోరారు. స్పందించిన ధర్మాసనం పరీక్ష పవిత్ర దెబ్బతినది, ఇప్పుడు మాకు సమాధానాలు కావాలని వ్యాఖ్యానించింది. ఈ ఆరోపణ మీద సమాధానాలు ఇవ్వాలంటే కేంద్రం ఎన్టీఏకి నోటీసులు జారీ చేసింది. అట్లాగే బీహార్లో పరీక్ష నిర్వహణలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇచ్చింది. తక్షణమే సమాధానాలు ఇవ్వాలని కేంద్ర ఎన్టీఏని ఆదేశించింది. ఇక ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల కౌన్సిలింగ్ ప్రక్రియ మీద మాత్రం స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. తదుపరి విచారణ జూలై 8కి వాయిదా వేసింది. ఏడాది మే 5 నీట్ యూజీ పరీక్ష జరిగింది. జూన్ 4వ తేదీన ఫలితాలు ప్రకటించారు. ఒకే పరీక్ష కేంద్రంలో 6గురికి 720కి 720 మార్కులు రావడం పలు అనుమానాలకు దారితీసింది. మరోవైపు నీట్ పీజీ 2022 జవాబు పత్రాలను బహిర్గతపరచాలని పిటిషన్ని కూడా కోర్టు తిరస్కరించింది. నీట్ మీద సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు వైరల్గా మారుతున్న నేపథ్యంలో ఆర్యన్ ప్రతీక్ అనే ఎక్స్ వినియోగదారుడు విద్యార్థిని ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టులో ఫెయిల్ అవగా నీట్లో మాత్రం 720కి 705 మార్కులు సాధించిందంటూ పోస్ట్ చేశారు. నీట్ మార్కుల స్క్రీన్ షాట్, ఇంటర్ మార్కుల పత్రం ఫోటోలు కూడా జత చేశారు. ఇది ఎలా సాధ్యం అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. మరో విద్యార్థిని జూన్ 4న వచ్చిన ఫలితాల్లో తన రిజల్ట్ కనిపించకపోవడంతో సర్వర్ సమస్యగా భావించారని, ఎన్టీఏ మాత్రం ఓఎంఆర్ షీట్ పాడైపోవడం వల్ల ఫలితాలు ప్రకటించలేదని మెయిల్ పంపినట్టు ఎక్స్లో పోస్ట్ పెట్టింది. పాడైన ఓఎంఆర్ షీట్ని తనకు పంపాలని కోరగా అందులో అన్ని సమాధానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వెల్లడించింది.